నాకు ఆలోచన రాలా ఇప్పుడు దాకా. ఎందుకంటే ఒకసారి అంత క్లియర్గా పేపర్లో వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా అది పరిశీలనలోకి తీసుకుంటుంది. సో ఎందుకు తినబోతు రుచులు ఎందుకు? నేను ఏమన్నా వచ్చి గంట సేపు మాట్లాడి ఏమి ఇవ్వకుండా సరదా కాఫీ టీలు తాగడానికి కాదు కదా. బట్ ఏమి ఇచ్చారు అంటే కొన్ని ఫ్రీగా మాట్లాడవచ్చు, కొన్ని మాట్లాడకూడదు. ప్రత్యేకంగా మీ అడ్వకేట్స్ కూడా తెచ్చుకున్నారు సార్, ఏంటి అసలు ఎందుకు అంత ఇది దాని గురించి వాళ్ళు ఏమన్నా దీని గురించి ఏదైనా ఎవరైనా అందిస్తారా? అది కాదు. లేదు అంటే ఉమేష్ చంద్ర నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు. వీళ్ళ తండ్రి గారు నాకు బాగా తెలుసు, వీళ్ళ సోదరుడు ఐపీఎస్ ఆఫీసరు నాకు బాగా తెలుసు. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మాట్లాడుకుందామని చెప్పి, ఎందుకంటే రేపు వీళ్ళు ఎవరన్నా కోర్టుకు వెళ్తే యాంటిసిపేటరీ బెయిల్ లాంటి దానికి ఒక సిఆర్పిఎల్ ఆల్రెడీ ఈయన నా తరఫున ఫైల్ చేస్తున్నారు. మరి గతంలో కూడా నన్ను ఇక్కడికి రానివ్వనప్పుడు కూడా ఎన్నో కేసులు నా తరఫున నా మిత్రుడు ఉమేష్ ఫైల్ చేస్తున్నాడు. కాబట్టి నేను ఉమేష్ తోటి కలిసి రావడం జరిగింది. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి నోటీస్ ఇచ్చిన అవును, అన్యాయంగా అరెస్ట్ చేశారు. పరిస్థితులు ఇప్పుడు ఉంటాయా? అసలు ఒక క్వశ్చన్ ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రిని మీ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఉండాలి అని నేను కోరుకుంటున్నా. మరి ఉంటాయా అంటే అరెస్ట్ అయ్యేదాకా నేనేం చెప్పలేను. బట్ క్లియర్ కట్ కేసు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆవేశం అందరికీ ఉండదు. ఆలోచన ఉన్న ఒక నాయకుడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. ఆలోచన లేని నాయకుడు తొందరపాటుతో మరి ఎఫ్ఐఆర్కి అత్తరిగత్తరి చేసేసి వేసేయండి తెచ్చండి కొట్టండి అంటే ఇలా దొరికేస్తారు. సో ఏది చేసినా మరి ఆచితూచి అడుగులు వేసే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత స్పీడ్గా అతను తప్పుడు పనులు చేస్తాడు స్పీడ్గా, ఈయన సరైన పని చేస్తారు డెఫినెట్గా. అనే ఎఫ్ఐఆర్ అయింది కదా. సో డెఫినెట్గా తొందరపడితే ఎలా? 30 రోజులకి అయింది ఎఫ్ఐఆర్. ఒక రోజులో కట్టవచ్చు, 30 రోజుల్లోగా కట్టాలి. సో 30 రోజులకి అయింది. సో ఆ కట్ ఆఫ్ పాయింట్ లోపు డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటారన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది. మీరు కూడా అదే విశ్వాసంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను.